హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో చేయకనైతే చాలా డేస్ అవుతుంది. సో, అందరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసి చూడండి. వీడియోనైతే లాస్ట్ వరకి చూసేయండి. చాలా బావుంటుంది. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఇది ఊరు నుండి వచ్చిన తర్వాతనైతే వీడియోనైతే షేర్ చేస్తున్నాను. చూడండి చెట్లన్నీ వాడిపోయాయి. సమ్మర్ హాలిడేస్ మొత్తం మేము ఊర్లో ఉండడం వల్ల చెట్లు మొత్తం ఎండిపోయాయి. ఇంకా ఇంట్లో తమ్ముడున్నాడు కాబట్టి ఇల్లు కొంచెం నీట్‌గానే ఉంది. డస్ట్‌గా ఏం లేకుండా. ఇక్కడైతే కిచెన్‌లో స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ కిచెన్ క్లీన్‌గా ఉంటేనే ఏ పనులైనా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకనేసి ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ మరకలు పడుతూ ఉంటే వాటినైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మనీ ప్లాంట్ మొక్కలైతే అన్నీ వాడిపోయాయి. అసలు నాకు అవంటే ఎంత ఇష్టమో. మళ్ళీ కొన్ని కొత్త మొక్కలైతే పెట్టేసుకోవాలి. మనం ఇంట్లో ఉంటేనే కొంచెం ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటాం కాబట్టి నీట్‌గా ఉంటుంది. మనం కొన్ని రోజులు ఊరెళ్ళినా సరే కొంచెం అయితే డస్ట్ అనేది పడుతుంది. ఇంకా ఇంట్లో ఉండడం వల్ల ఏం తెలియట్లేదు. కంప్లీట్‌గా లేకపోతేనైతే అసలు ఉండలేము. ఇప్పుడైతే కొంచెం ఒక కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇల్లు మొత్తం నీట్‌గానే ఉంది. ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను. మంచిగా తుడిచేసుకుంటున్నాను. దీంతోనైతే స్టవ్ క్లీన్ చేసేస్తే చాలా నీట్‌గా అవుతుంది. మరకలనేవి ఉండకుండా స్టవ్ కడిగిన తర్వాత మంచిగా వాటర్‌ని పీల్చుకుంటుంది. సో, మనకి స్టవ్ మీద ఎలాంటి మరకలు లేకుండా బావుంటుంది. ఈరోజైతే వ్లాగ్‌లో మార్నింగ్ నుండి ఆఫ్టర్‌నూన్ అయితే షేర్ చేసేసాను. నేను ఇంటి నుండి తెచ్చుకున్న వాటిని మంచిగా నీట్‌గా సర్దుకొని పెట్టేసుకున్నాను. మంచిగా పురుగులు లేకుండా అంటే పురుగులు పట్టకుండా వాటినైతే సర్దుకొని పెట్టేసుకున్నాను. కొంచెం ఎండగా వచ్చిన తర్వాత అయితే ఎండలో పెట్టేసుకొని సర్దుకునేదాన్ని. ఆ వీడియోనైతే ఇందులో షేర్ చేసేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాతనైతే పాలైతే వేడి చేసేసుకుంటున్నాను. ఇంకా మనకు డైలీ రొటీన్ ఇదే. ఇక్కడికొచ్చాక స్కూల్‌కెళ్ళడానికి మార్నింగ్ లేవగానే ఫాస్ట్‌గా పనులు చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేయడము, కర్రీస్ చేయడము, ఇంకా ఐరన్ చేసేయడము ఇవే పనులతోని డే మొత్తం గడిచిపోతుంది. ఇప్పటి నుండి అయితే వీడియోలైతే రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకనేసి సమ్మర్ హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేశారా? లేదో కమెంట్ చేయండి. ఇంకా నా వీడియోని ఎవరైనా రెగ్యులర్‌గా చూసేవాళ్ళుంటే, ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒక కమెంట్ అయితే చేయండి. జస్ట్ తెలుసుకోవడానికి అంతే. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడానికైతే పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ కట్ చేస్తున్నాను. ఈరోజు శనగపప్పు కర్రీ చేద్దామనేసి కట్ చేస్తున్నాను. బాబుకి ఎక్కువ వెజిటేబుల్స్ కర్రీస్ ఇష్టం ఉండవు కాబట్టి పప్పైతే కొంచెం ఇష్టంగా తినేస్తాడనేసి శనగపప్పు కర్రీ అయితే చేసేసాను. ఈ కర్రీ చేయక కూడా చాలా డేస్ అవుతుంది. అందుకనేసి చేసేస్తున్నాను. మేమైతే సమ్మర్‌లో తిరుపతికెళ్ళేసొచ్చాము. అదొక ట్రిప్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా తిరుపతికెళ్ళేసి వచ్చిన తర్వాతనైతే హైదరాబాద్‌కొచ్చేసాను. ఇక్కడైతే పనులైతే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా డైలీ రొటీన్ అన్నట్టు డైలీ అయితే వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువగా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం పప్పునైతే నానబెట్టేసుకోవాలి. కుక్కర్‌లో అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి గిన్నెలో వండుతున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు శనగపప్పు నానబెడితే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. మనము కుక్కర్‌లో వేసే నీళ్లు తక్కువ పట్టొచ్చు కానీ ఈ గిన్నెలో కాబట్టి కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 3 కప్స్ వరకైతే వాటర్‌ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను. ఇది కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనము తగినంత ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం దగ్గరకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు కర్రీ చాలా బావుంటుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా. ఇంకా కందిపప్పు కంటే శనగపప్పు బావుంటుంది టేస్ట్. ఉప్పు, కారము ఇంకా కొద్దిగా ధనియా పౌడర్‌ను కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర ఆకు లేదు అందుకనేసి స్కిప్ చేసేసాను. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తెచ్చేసుకోవాలి. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవు. టమాటాలున్నాయి. అందుకనేసి ఈరోజు పప్పు చేసేసాను.
చూడండి ఇలా మంచిగా పొడి పొడిగా వస్తుంది మనము గిన్నెలో వేసేసుకుంటే. మరి కుక్కర్లో వేసుకున్నా సరే ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది నానబెట్టేసుకుంటే. మరీ ఎక్కువగా మెత్తగా అయినా ఈ పప్పు అంత టేస్టీగా ఉండదు. అందుకనేసి మనము ఇలా పొడి పొడిగా ఉండేలాగా అయితే చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పని అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా స్కూల్కి వెళ్ళే టైం కూడా వచ్చేసింది కదా, మండే నుండి స్కూల్స్ స్టార్ట్ కదా. యూనిఫామ్స్ ఇంకా కర్చీఫ్స్ ఇంకా బ్యాగ్స్ అయితే వాష్ చేసేసుకోవడానికి నేను వేసేస్తున్నాను. ఇందులో అయితే బట్టలు వాషింగ్ మిషన్లోకి వేసేసిన తర్వాత బ్యాగ్ అయితే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈసారి బ్యాగ్ ఏం కొనాల్సిన అవసరం లేదు, లాస్ట్ మంతే కొన్నాం లాస్ట్ ఇయర్లో ఎండింగ్లో కొనుక్కున్నాం కాబట్టి దాన్నే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. కానీ ఎండ ఏమి ఎక్కువగా రావట్లేదు, అందుకనేసి ఒక 2 డేస్ ముందైతే బ్యాగ్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఇక్కడ నువ్వులు ఇంకా ఇవన్నీ అయితే బాక్స్లో పెట్టేసుకోవాలి. అమ్మ వాళ్ళ ఇంటి నుండి అయితే తెచ్చుకున్నవన్నిటిని అయితే బాక్స్లో సర్దుకొని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే అన్నిటినీ బాక్స్లో నీట్గా సర్దుకొని పెట్టేసుకుంటే మంచిగా పురుగులు పట్టకుండా నీట్గా ఉంటాయి. కొంచెం ఎండగా వస్తే వీటిని ఎండలో పెట్టేసుకొని తర్వాత వేసేసుకునేదాన్ని, కానీ ఎండ ఏం రావట్లేదు కదా, కొంచెం వర్షం పడుతుంది, అందుకనేసి ఎండలో అయితే పెట్టట్లేదు. ఇవైతే నువ్వులైతే ఎప్పుడైనా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండే తెచ్చేసుకుంటాను. ఎక్కువగా నువ్వుల లడ్డు ఇంకా నేనైతే డైలీ నువ్వులు తింటాను కాబట్టి కొన్ని ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చేసుకుంటాను ఎప్పుడైనా. ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే డైలీ 1 ఆర్ 2 టీ స్పూన్స్ వరకు నువ్వులను అయితే తీసేసుకోండి. కొంచెం రెగ్యులర్గా అవడానికైతే ఉంటుంది. మరి ఎక్కువ లేట్ అవ్వకుండా కొంచెం అయితే ముందుగా అయితే డేట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వులతోని మనకి మంచిగా హెల్తీగా ఉంటాము, ఇంకా బోన్స్కి కూడా చాలా మంచిది. అందుకే ఇదైతే నువ్వులైతే ఎవరైనా తీసేసుకోవచ్చు. నేనైతే నువ్వుల లడ్డు బాబు కోసం అయితే చేశాను, మంచిగా ఇష్టంగా తింటాడు, అందుకనేసి ఎక్కువగా తీసేసుకొని వచ్చేసాను. ఇదైతే కందిపప్పు, ఇదైతే అమ్మ వాళ్ళకు పండిన కందిపప్పు, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అసలు ఒక కుక్కర్లో వేసేస్తే ఒక 3 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇంకా ఆవాలు కూడా పంపించింది, వాళ్ళకైతే కొన్ని ఎక్కువ క్వాంటిటీలో పండించారనేసి ఆవాలైతే పంపించింది. వాటినైతే గ్లాస్ జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి అన్నీ అయితే పండిస్తారు, అంటే సమ్మర్కి ముందైతే ఇవన్నీ వేస్తారు, అందుకనేసి నేనైతే ఊర్లో నుండి కంపల్సరీ తెచ్చేసుకుంటాను. ఇంకా ఇవైతే నాటు ఉల్లిపాయలు, చాలా మంచి స్మెల్ వస్తుంది, ఇవైతే చాలా బాగుంటాయి. ఇవి కూడా అమ్మనే పంపించేసింది. మనకు ఈ నాటు వెల్లుల్లిపాయలు వెల్లుల్లి కారంతో తింటే చాలా బాగుంటుంది, జలుబైనప్పుడైతే ఇంకా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా పెసరపప్పు కూడా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఇది పండించింది కాబట్టి కొంచెం పొట్టు అనేది ఉంటుంది, కానీ కొంచెం సేపు నానబెట్టితే మనకి మొత్తం పోతుంది. పొట్టు పోయిన తర్వాతనైతే నేనైతే కర్రీ చేసేసుకుంటాను. ఇంకా కొద్దిగా శనగలు ఉంటే శనగలు కూడా పంపించేసింది. వీటినైతే నేను మొలకల్లాగా తినడానికైతే తెచ్చేసుకున్నాను. నైట్ నానబెట్టేసి శనగలు అయితే మొలకలు రావడానికి 2 డేస్ టైం పడుతుంది. పెసర్లు అయితే కొంచెం ఎక్కువ తొందరగా మొలకలు వచ్చేస్తాయి. చింతపండు అయితే బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. చింతపండు ఎప్పుడైనా కవర్లో ఉంచకూడదు, బయట ఉంటే మాత్రం కవర్లో అస్సలు ఉంచకూడదు. కవర్లో పెట్టేస్తే మొత్తం నల్లగా అయిపోతుంది. ఇంకా చింతపండు కూడా కొంచెం మెత్తగా ఉంది, కొంచెం ఎండ వస్తే దాన్ని మొత్తం ఎండలో పెట్టేసుకొని తర్వాత ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇట్లా బాక్స్లో పెట్టేసుకుంటే పెరుగు డబ్బాలో మనకి ఎన్ని రోజులైనా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, నల్లగా అవ్వకుండా. ఈ కారం అయితే ఉప్పు కలపని కారము, అంటే కారం తక్కువగా ఉన్న కారం అయితే ఇది. నేను పచ్చళ్ళు పెట్టడానికి అయితే తెచ్చేసుకున్నాను. ఇది అస్సలు కారం ఎక్కువగా ఉండదు, ఇంకా రెడ్ కలర్లో ఉంటుంది. ఇదైతే ఇందులో సాల్ట్ అయితే ఏం కలపలేదు. ఇదైతే పికిల్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది అనేసి నేనైతే తెచ్చేసుకున్నాను. మా బాబుకి చికెన్ పచ్చడి అంటే కొంచెం ఎక్కువగా ఇష్టము, దానికోసం అయితే ఈ కారంని అయితే యూజ్ చేస్తాను. ఇంకా కొబ్బరి నూనె, ఇది కొబ్బరి కుడకలతో చేసిన ప్యూర్ కోకోనట్ నూనె, ఇది కూడా తెచ్చేసుకున్నాను. నేనైతే దీంతో ఆయిల్ని అయితే వేడి చేసేసుకొని పెట్టేసుకుంటాను, అంటే అందులో అన్నీ వేసేసుకొని చేసేసుకుంటాను. ఇక్కడైతే ఇది పచ్చడ, దీన్ని వేరే బాక్స్లోకి స్టోర్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
నేను తెచ్చుకున్నవైతే మంచిగా నీట్‌గా సర్దుకొని పెట్టేసుకున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.